హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు హోమ్ ఫుడ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. నేను మీ రమ్య వజ్రాల. ఈ వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా దోసకాయ పచ్చడిని ఎలా చేసుకోవాలనే చూపిస్తున్నాను. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటనేది చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ని పెట్టి పల్లీలను వేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పల్లీలను వేసుకున్న తర్వాత వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వుల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ నువ్వుల్ని కూడా ఫ్రై చేసుకోవాలి. మనం ఈ దోసకాయ చట్నీలో నువ్వుల్ని పల్లీల్ని వేసుకోవడం వల్ల చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నూనెను వేసుకొని ఇందులోకి పచ్చిమిర్చిని వేసి వీటిని కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి దోసకాయ పచ్చడిలోకి పచ్చిమిరపకాయలు అనేవి కొంచెం ఎక్కువే పడతాయండి. ఎందుకంటే మనకి ఈ పచ్చడి అనేది కొంచెం ఘాటుగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు వీటిని కూడా ఇలా పూర్తిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పచ్చిమిరపకాయలు కూడా స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి వేయించుకున్న పచ్చిమిరపకాయలని వేసుకోవాలి. ఈ దోసకాయ పచ్చడిని రోట్లో చేసుకున్నా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది. ఆ వీడియోని కూడా మీకు త్వరలోనే నేను పోస్ట్ చేస్తాను. ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న పల్లీలు నువ్వుల్ని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకోవాలి. పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్. తర్వాత సాల్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్. ఇప్పుడు ఇందులోకి జీలకర్రని వేసుకోవాలి. జీలకర్ర ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా వేసుకొని మూతను పెట్టేసి దీన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు మనం ఈ పచ్చిమిర్చిని అంతా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి దోసకాయ ముక్కల్ని వేసుకోవాలి. కొన్ని దోసకాయ ముక్కల్ని వేసుకొని మూతను పెట్టి మళ్ళీ దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి చట్నీ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ చట్నీ మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకుందాం. ఈ దోసకాయ చట్నీలో ఈ దోసకాయ ముక్కల్ని వేసి మనం ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల చట్నీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంతవరకు ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు అలానే పైనుంచి ఒక మీడియం సైజు ఆనియన్ని కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు దీని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఈ చట్నీకి పోపును పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు, ఒక 2 వెల్లుల్లి రెబ్బలు, ఒక 4-5 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ తాలింపు మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చట్నీని బౌల్లోకి తీసుకొని పెట్టుకున్నాం కదా, ఆ బౌల్లోకి ఈ తాలింపు మొత్తం వేసుకొని మొత్తాన్ని కలుపుకొని దీన్ని వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ చట్నీ అనేది రెడీ అయిపోతుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.